హలో. జీవితంలో ఒక వ్యక్తి వేరే వాళ్ళ పైన ఆధారపడి స్వేచ్ఛ, మనశ్శాంతి కావాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళ పైన ఎవరైతే డిపెండ్ అవుతారో, ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకి ఈ స్వేచ్ఛ, మనశ్శాంతి అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. ఖచ్చితంగా వేరే వాళ్ళ పైన పడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి. ఈ వీడియోలో నేను 3 విషయాలు అతి ముఖ్యమైనవి. ఎందుకు వేరే వాళ్ళ పైన, వేరే వాళ్ళ నిర్ణయాల పైన డిపెండ్ అవుతున్నాడు వ్యక్తి అనేది చెప్తాను. అండ్ కొద్దిగా ఆ డిపెండెన్స్ నుండి పోయి ఇండిపెండెంట్ గా ఎట్లా అవుతారు, ఎట్లా ట్రై చేయొచ్చు అనే విషయాలను కూడా నేను చెప్తాను. సో మొదటిది, ఫస్ట్ ఎందుకు ఏ విషయంలో డిపెండ్ అవుతున్నారంటే ముఖ్యంగా నిర్ణయాధికారం లేకపోవడం. మొదటిది ఏంటంటే నిర్ణయాధికారం. అంటే తను ఒక నిర్ణయం తీసుకోవడానికి తన ధైర్యం సరిపోదు. తెలిసో తెలియకో కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకొని చాలా తప్పులు చేస్తుంటాం చాలా మంది. మన మిడిల్ క్లాస్లలో చిన్న చిన్న తప్పులే, కొన్ని డబ్బులు పోగొట్టుకోవడము, తన నిర్ణయం వల్ల ఏదో చిన్నగా తప్పు జరగడము, ఇలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల తన చుట్టూన్న సొసైటీ, తన చుట్టాలైనా, తన ఫ్రెండ్స్ అయినా, తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఆ వ్యక్తిని నిందించడం ప్రారంభిస్తారు. నువ్వు నిర్ణయం తీసుకునే నీకు తెలివితేటలు లేవని, నీకు హక్కు లేదని, నీకు ఆలోచన శక్తి లేదని, నువ్వు తీసుకున్న అన్ని ఫెయిల్ అవుతాయని. ఏది ఒక్క నిర్ణయం తప్పైతేనే, ఒక నిర్ణయం తీసుకొని దాన్ని తప్పు అయితే బస్ ఇంకా ఆయన మీద నిందలు అనేవి డెఫినెట్ గా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో స్లోగా ఆ మాటలు విన్న వ్యక్తికి ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లో అవుతుంది. అంటే తన సామర్థ్యం పైన తనకే నమ్మకం కోల్పోతాడు. అంటే సెల్ఫ్ డౌట్ లో పడిపోతాడు అన్నమాట. అరే నిజంగానేమో అంటే కొన్ని సందర్భాల్లో అట్లాగే తెలియజేస్తా ఉంటాయి. నువ్వు నీకేం చేత కాదు, నీకేం చేత కాదు, నీకేం చేత కాదు అనుకుంటా పోతే క్లియర్ గా నాకేం చేత కాదు అన్నట్టు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఒక పెద్ద ఏనుగుని తీసుకొని వచ్చి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక గుంజకు కట్టేస్తాం అనమాట. సింపుల్ గా చిన్న గుంజ కొట్టేసి కట్టేసింటాడు. సో కట్టేసిన వెంబడి చిన్న ఏనుగు కాబట్టి అది మస్తు నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటది. ఇటు లాగుతుంది, అటు లాగుతుంది, ఇటు లాగుతుంది, అటు లాగుతుంది. ఎంత లాగినప్పుడు దానికి ఉన్న శక్తికి మించి ఆ గుంజ ఉంది కాబట్టి తను ఒక బౌండరీ క్రియేట్ చేసుకుంటది స్టేబుల్ గా. తన చుట్టూ సర్కిల్ ఎంత ఉందో అంత తిరగడం అంటే అటు నుండి తప్పించుకొని దాన్ని తెంపుకునే ప్రయత్నం మొదట్లో చేస్తుంది 100%. సో ఇంకా దానికి అర్థమైపోతుంది ఎంత లాగినా గింజుకున్నా రాదని చెప్పేసి. ఆ గుంజ ఎలా ఉందో అలాగే ఉంటది. స్లోగా ఆ ఏనుగు పెరిగి పెద్దగా అవుతా ఉంటది. 1 సంవత్సరంది, 2, 3, 4 సంవత్సరాలు, ఆఖరికి 10 సంవత్సరాలు అయ్యి చాలా బలిష్టంగా 100 కిలోలు, 200 కిలోల్లో ఈజీగా 600 కిలోల వెయిట్ అయిపోయేంత వరకు అయినా కూడా అంతే గుంజ, అదే తాడు. బట్ ఆ సర్కిల్ ని మించి అది దాటి వెళ్ళిపోదు. ఎందుకంటే తను చేయాల్సిన ప్రయత్నము ముందు చేసేసింది. తన మైండ్ లో డిసైడ్ అయిపోయింది, ఇంకా నేనేం కొత్తగా ప్రయత్నించినా అది రాదు అని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సొసైటీ మనని ఆ తాడు పోల్ ఉంది కదా, అలాంటిదే సొసైటీ. నువ్వు మొదట్లో తెలిసి తెలియని వయసులో మొదటి నిర్ణయంలోనే నువ్వు ఎప్పుడైతే తప్పైతున్నావో కంప్లీట్ గా నిన్ను లో చేసేస్తారు, కంప్లీట్ గా నిన్ను నిందించి పడేస్తారు. నీకేం చేత కాదు, నీకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. అలా ప్రతి ఒక్కరు అనేసరికి తనకు నమ్మకం కోల్పోయి చాలా మంది అసలు డిసిజన్ తీసుకోవడానికి భయపడిపోయి ఇంకా నిర్ణయం తీసుకునేది అని ఆపేస్తారు. ఇంకా వాళ్ళు కొత్తగా ట్రై చేసి కొత్తగా ఏదన్నా చేద్దామన్న ఆలోచన అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోయినట్టే, ఇంకా రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. ఇంకొకటి రెండోది ఇక్కడ ఏంటంటే దీనికి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైతే తన పైన సెల్ఫ్ డౌట్ వచ్చేసిందో అందరు సొసైటీలో అందరు చెప్పడం ద్వారా, ఫ్యామిలీలో అందరు నిందించడం ద్వారా ఈ బ్రెయిన్ అనేది ఆలోచించడము, కొత్తగా ట్రై చేయడం అనేది మర్చిపోయి ఉంటుంది. బట్ సర్వైవ్ అవ్వాలి, సొసైటీలో బతకాలి అంటే ఏం చేయాలి, వేరే వాళ్ళ ఆలోచన పైన ఆధారపడడం, డిపెండెన్సీ వచ్చేస్తుంది ఇక్కడ. సో తన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయం తీసుకునే శక్తిని తను ఇంకా బొందలో పెట్టినట్టే, ఇంకేం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏ పని చేయాలన్నా వేరే వాళ్ళని అడగాలి. ఒక వయసు వచ్చి పోయిన తర్వాత నేను జాబ్ చేయాలా లేదా అనేది తన పైన తన కాన్ఫిడెన్స్ లేకుంటది. ఫ్యామిలీ మెంబర్స్ని అడగడము, ఫ్రెండ్స్ అని అడగడము, చుట్టాల పైన అడగడము. ఇక్కడ ఒక విషయం ఏమవుతుందంటే ఒక వ్యక్తి స్థాయి ఏంది అనేది నిర్ణయించేది సొసైటీ. ఒక తప్పు వల్ల, జస్ట్ ఒక తప్పు వల్ల. ఇక్కడ అల్టిమేట్ గా ఎవరు చేంజ్ అవ్వాలి, ఎవరిలో మార్పు రావాలి అంటే ఆ వ్యక్తిలోనే మార్పు రావాలి. తన జీవితంలో ఏమన్నా మార్పు రావాలనుకుంటే
తన జీవితంలో తనేమన్నా కొత్తగా ఆశించాలి, కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఏమన్నారు అన్న విషయాలను పక్కన పెట్టేసి కొత్తగా ఆలోచించి కొత్తగా చేసే ప్రయత్నం చేయాలి. చాలా మంది దానికి రెడీగా లేరు. ఎందుకంటే నేను ఏదైనా మళ్ళీ చేసి తప్పు చేసి మళ్ళీ ఏదన్నా తప్పు జరిగిందనుకో, సింపుల్ వీళ్ళందరూ నన్ను ఎక్కుతా ఉంటారు. అవసరమా నాకు? వీళ్ళందరితో మాట్లాడడం నాకు అవసరమా? కొత్తగా నేను ప్రయత్నించి పొడిసేది ఏముంది, ఇట్లాగే ఉండిపోతలే అని చెప్పేసి తన స్థాయిని, తన మైండ్ని, ఆలోచించే విధానాన్ని ఆపేసుకొని జస్ట్ చిన్నగా జాబ్ చేసేసుకొని సొసైటీలో ఉండిపోయేందుకు అందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. మ్యాథ్స్ అంటే ఏదో ఇన్నోవేషన్ చేద్దాం, కొత్తగా ఆలోచిద్దాం అన్న మైండ్ సెట్ అందరిది తీసేసిపోయింది సింపుల్ గా. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తన ఆలోచన విధానాన్ని అక్కడికి ఆపేసుకోవడానికి బ్రెయిన్ బాగా సహకరిస్తుంది. ఎందుకంటే తనకు పని తప్పుతుంది. ఒక వ్యక్తి కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాము, కొత్తగా ఏదన్నా ప్రయత్నిస్తాము అన్నప్పుడు బ్రెయిన్ ని చాలా చేయాల్సి వస్తుంది. దానికి ఇష్టం ఉండదు అట్లా. బ్రెయిన్ ఏం చేస్తుంది, వేరే వాళ్ళ కాంటెంట్ ఫ్రీగా తీసుకోవడము, లేదంటే ఎలాంటి ప్రెజర్ లేకుండా ఏదో ఇట్లా జాబ్ పోయొచ్చినామా, ఇంటికి వచ్చేసినామా, ఉన్నామా, రిలాక్స్ అయినామా, వాట్సాప్ లో లేదంటే ఇన్స్టాలో రీల్స్ చూసినామా, ఉన్నామా, దీనికే డిసైడ్ అయిపోతుంది, దీనికే కాంప్రమైజ్ అయిపోతుంది బ్రెయిన్. దాన్ని కొత్తగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తలేదు. ఎందుకంటే ప్రయత్నించింది మొదట్లోనే, బట్ దాన్ని పండబెట్టేసారు. దాన్ని ఇంకా ఆలోచింపకుండా సొసైటీ చేసేసింది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇక్కడ మూడో విషయం, అతి ప్రధానమైనది, చాలా ముఖ్యమైన విషయం, ఆర్థికంగా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. డిపెండెన్స్ వచ్చేస్తా ఉంటది ఆర్థికంగా. చాలా మంది డబ్బును సంపాదించేందుకు చాలా భయపడిపోతా ఉంటారు. 100%. డబ్బు ఎంతవరకు సంపాదించాలి అనేది 2 కాంటెస్ట్లు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మితిమీరి సంపాదించిన వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకుంటలేరు. అది వేరే టాపిక్, అది కాంటెస్ట్ వేరే అవుతుంది. డబ్బు ఎంతవరకు అవసరము అనేది వేరే టాపిక్ లో మాట్లాడొచ్చు, వేరే వీడియోలో. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలుగుతాను, మనీ విషయంలో వీళ్ళు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే, నేను 100% చెప్తున్నాను. సో వీడియోలు చూస్తే మన లైఫ్ లో చేంజ్ రాదు. నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడిపోయి పని చేస్తే తప్ప డబ్బు రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ సో కాల్డ్ మోటివేషన్స్ వీడియోలు చూసి 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 బుర్ర హీట్ అయిపోవడం తప్ప, ఏదో తాత్కాలికంగా దొరికే డోపమిన్ హిట్ అయి తృప్తి పడడం తప్ప జీవితంలో ఎలాంటి దొరికేది ఉండదు. ఇక్కడ ఆర్థికంగా మనం స్థిరపడాలి, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వద్దు అంటే మనం గ్రో అవ్వాల్సిందే. ఇంకో షార్ట్ కట్ వేయలేదు, ఇంకోటి ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా ఏదో ఒక పని చేసి నువ్వు సంపాదించడం స్టార్ట్ చేసినావో, ఇక్కడ నేను ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నంటే, ఏదేమైనప్పటికీ డబ్బు అనేది రోజు సంపాదించాలి. ఇది చాలా మంది మైండ్ లోకి ఎక్కించుకోవాలి. చాలా మంది దీని గురించి తెలుసు, చాలా ఎంత ముఖ్యం అనేది తెలుసు, బట్ సింపుల్ గా డైవర్ట్ అయిపోతా ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడే కాసేపు ఏదో మోటివేషన్ అయిపోయినట్టు అయిపోయి చాలా లైట్ గా తీసేసుకోవడం. ఎప్పుడైతే మన జీవితంలో ఇది అత్యంత ప్రధానమైంది, అత్యంత ముఖ్యమైందో అని తెలిసినప్పుడు, మొదట నువ్వు లేచినప్పుడు మొదటి నీ ప్రాధాన్యత మొత్తం దాని చుట్టే తిరుగుతూ ఉండాలి 100%. కానీ అలా తిరగదు. ఫస్ట్ లేచిన వెంబడే వాట్సాప్ లో వీడియోలు చూడడం, ఎవడో స్టేటస్లు చూడడం, కొంతమందిని చూసి ఎంజాయ్ చేయడము, కొంతమంది వీడియోలు చూసి కుళ్ళుకోవడము, కొంతమంది వీడియోస్ చూసి జెల్సీ ఫీల్ అవ్వడం, లేదంటే ఆ ఇన్స్టాలోకి పోవడం, తాత్కాలికంగా ఎంటర్టైన్ అవ్వడము, ఏదో మోటివేషన్ వీడియోలు చూడడము, ఏదో పాలిటిక్స్ రిలేటెడ్ వీడియోలు చూడడము. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ అంటే ఇష్టం, ఒక పార్టీ అంటే ఇష్టం లేదు. సోషల్ మీడియాలో నువ్వు ఏది నచ్చితే దానికి కాంటెంట్ రిలేటెడ్ అది నీకు వీడియోలు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. నీకు నచ్చిన పార్టీ వాడు వస్తే నువ్వు లైక్లు కొట్టడం, కామెంట్లు పెట్టడం. ఎవడైనా నీకు నచ్చని పార్టీ గురించి ఎవడన్నా పొగిడిందంటే దాని మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టడం. నిన్ను ఎంటర్టైన్ చేసేస్తుంది సోషల్ మీడియా అనేది. ఇలా ఉన్నప్పుడు నువ్వు డబ్బు ఎడికెళ్ళి సంపాదిస్తావు, డబ్బు యొక్క ప్రాధాన్యత ఎడికెళ్ళి తెలుసుకుంటావు. గుర్తు పెట్టుకోవాలి ఒకటి, ఆర్థికంగా నీ డబ్బును నువ్వు సంపాదిస్తుంటే వచ్చే కాన్ఫిడెన్స్ అనేది మామూలుగా ఉండదు. అది నువ్వు ఎంతగా సంపాదించు. నీ దగ్గర 10,000 కోసం నువ్వు ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతున్నావు అంటే, నువ్వు 20,000 సంపాదించినప్పుడు నీలో కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ఇది స్టేజెస్ ని బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి లక్షలు సంపాదించడం స్టేజ్, కొంతమందికి కోట్లు సంపాదించడం. ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లం అనుకుంటాయి. ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, వాని మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా ₹1,00,00,000 సంబంధించే ఉంటాయి. సో 20,000 సంపాదించేటోళ్ళకు ఆ లెవెల్లోనే మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ విషయంలో కంపారిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు.
జనరల్ గా మనం థింక్ చేయాల్సింది ఒక నెలకు నా ఖర్చులు ఎన్ని అవుతున్నాయి, దానికి డబ్బులు సంపాదిస్తున్నానా లేదా, బస్ అంతే. అండ్ ఇక్కడికి ఆగిపోద్దు. నెక్స్ట్ ఇంకా ప్లాన్ వేసి ఇంకా ప్యాసివ్ సోర్స్ పెంచుకోవడము, ఇంకా ఇన్కమ్ ని ఎక్కువ చేసుకోవడము. మీ ఎక్స్పెన్సివ్ ని ఎట్లా ఉందో అక్కడికి పెట్టేసి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ చేసుకోవాలి. మనోళ్ళు అట్లా చేయరు, చాలా విచిత్రంగా ఉంటుంది ఆలోచన. 20,000 సంపాదిస్తే 30,000 ఖర్చు చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అంతకుముందు 10,000 బ్రతికే వ్యక్తి నెల మొత్తానికి ఎప్పుడైతే 20,000 సంపాదించడం స్టార్ట్ చేస్తాడో లివింగ్ స్టైల్ ఒకటిసారి ఇట్లా బూమ్ అయిపోతుంది. స్టాక్ మార్కెట్ లో ఒక కన్సల్టేషన్ పీరియడ్ వచ్చిన తర్వాత హైప్ వస్తుంది కదా, అట్లాగా సింపుల్ గా 30,000 పెరిగిపోతా ఉంటది. బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ ఈఎంఐల ఐఫోన్, ఇదంతా వేరే టాపిక్, దీన్ని కూడా వేరే విషయంలో మాట్లాడాలి. సో అల్టిమేట్ గా ఒక వ్యక్తి కాన్ఫిడెంట్ ఉండాలంటే డబ్బు సంపాదించాలి. ఇక్కడ నేను 3 పాయింట్లు ఏవైతే చెప్తున్నానో ఈ మూడుకి ఒకటి ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్, ఒక పని చేయాలంటే నీకు ధైర్యం ఉండాల్సిందే, నీకు నిర్ణయాధికారం ఉండాల్సిందే, నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండాల్సిందే. అంటే ఒక పని చేయాలనుకుని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడవు. ఎప్పుడైతే వేరే వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడకుండా నువ్వు నిర్ణయం ఆధారపడకుండా ఒక పని చేసినావు అనుకో, ఆటోమేటిక్ మనీ అనేది వస్తూ ఉంటుంది. ఈ మూడు ఇంటర్ కనెక్ట్ అయ్యింది, ఒక్కొక్కటిగా ఇంటర్ కనెక్ట్ అయింది. ఒకటి నువ్వు సిన్సియర్గా, సీరియస్గా, కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోయినావంటే మనీ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇంకా చాలా మంది మన దగ్గర 90% మంది చేసే విషయం ఏంటంటే డబ్బు కోసమే పని చేస్తారు. సో డబ్బు 100% వస్తుంది, బట్ నువ్వు ఎప్పుడైతే పని చేయవో ఆ రోజు డబ్బు రావడం ఆగిపోతుంది. కానీ మేధావులు, కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ ఫ్యాషన్గా చేస్తారు. అంటే ఒక పని నేర్చుకోవడం కోసము, దాంట్లో ప్రావీణ్యం తేవడం కోసం పని చేసి సిన్సియర్గా, కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతారు. డబ్బుకు ప్రాధాన్యత లేదు. అప్పుడు డబ్బు తర్వాత జనరేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసారో అంతకు మించి వస్తూ ఉంటుంది, బట్ లేట్ అయ్యి వస్తుంది. ఇక్కడ నీ పేషెన్స్ టెస్ట్ అవుతూ ఉంటుంది, నీ కన్సిస్టెన్సీ ఉన్నావా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ విషయాలు మ్యాటర్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదో విషయం చెప్తాం అనుకున్నా. ఓకే, ఈ 3 విషయాలు అయితే చాలా ముఖ్యమైనవి. ఏదో విషయం చెప్దాం అనుకున్నా, అది మర్చిపోయినా. ఒక గుర్తొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.